గుడ్ మార్నింగ్ అన్న నరేష్ అన్న. అన్నా గుడ్ మార్నింగ్. మార్నింగ్ అన్న. అన్నా చెప్పండి. ఇక్కడ కొడంగల్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా అన్న. కొడంగల్లో ఎక్కువ చేస్తురేందా నువ్వు నాకు? ఏం చేయాలి ముఖ్యమంత్రి ఉండగా ఫోనే రావద్దు నాకు అసలు అక్కడికి వెళ్ళి. అదే అర్థం కావట్లేదు. కొడంగల్లో ఎక్కువ చేస్తున్నారు నాకు. నేను కాంగ్రెస్ కార్యకర్త. కాంగ్రెస్ కార్యకర్త. ఇగో నువ్వు లైన్లు ఉండరా, ఒక సన్నాసికి ఒక ముచ్చట చెప్పాలి. మొన్న ఒక ఆయన మెసేజ్ పెట్టినట్టు ఆ యూట్యూబ్ లైవ్ లో ఒక మెసేజ్ పెట్టి మనందరం దొంగలమాట, ఇలా ఈ రైతుల పక్షాన మాట్లాడే నన్ను, రైతులను, కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకొని నాకు ఫోన్లు చేసేటోళ్ళు అంతా కలిసి దొంగలని చెప్పిండాడు. ఇక వాడిని ఎట్లా బండకేసి కొట్టాలి, వాడిని ఏం చేయాలి, ఈ పంత వాళ్ళకి చంపాలి. ఆటో డ్రైవర్ అన్న నేను ఎట్లా అంటే అమ్మా మనకు మన నియోజకవర్గం సీఎం అయితే మనకు మస్తు ఇదైతుంది ఇదని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పిన కానీ నాకు చెప్పడానికి నాకు ఇది అన్న. నువ్వు పక్కా కాంగ్రెస్ కార్యకర్తవేనా? పక్కానా? అంతే కదా. ఓకే, రేవంత్ రెడ్డి కోసం నువ్వు ఓట్లు వేయించినావు. అవునా? రేవంత్ రెడ్డికి లోన్ ఉందేనా? నాకు 80,000 లోన్ ఉంది. ఏమైనా చెప్తానా? చెప్పు. ఇక్కడ సొసైటీలో లోన్ తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళే కదన్నా మొత్తం తప్పు కొట్టింది, వాళ్ళ ఆధార్ నెంబర్ తప్పు కొట్టింది. అవును. నేను ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చేసిన లోన్ తీసుకున్నప్పుడు పాస్బుక్ ఇచ్చినా అన్ని ఇచ్చిన వాళ్ళకి. ఓకే, వాళ్ళే తప్పు చేసి మళ్ళీ నేను ఏఓ దగ్గరకు పోమంటే అక్కడ ఏఓ దగ్గర పోయినా ఆయన ఏమంటారు, లేదు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ దగ్గరకు వచ్చామని ఏమంటారు, లేదు అక్కడ బ్యాంక్ ఒకరి మీద ఒకరు పెట్టి నిన్న ఆగం చేస్తారు నడుము ఇట్లా. 80,000 లోన్ అన్న. కారణం ఏం చెప్పారు వీళ్ళు? కాదు మళ్ళీ ఒక్కసారి చెప్పు, ఇష్యూ ఏంది అది? 80,000 లోన్ ఉంది. 80,000 స్థితి ఏముంది స్టేటస్? లాస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి తప్పు. ఆధార్ కార్డ్ నెంబర్ తప్పు కదా, అయితే అయిపోతుంది లేదన్న, నీది టెన్షన్ ఏం లేదు నీది. కానీ వీళ్ళు అక్కడిక్కడ తిప్పేస్తాడు. ఎక్కడ తిరగకు, ఎవరి దగ్గర తిరగకు, ఒక ఫామ్ ఆడ వాడేసిరా ఏవో దగ్గర ఇస్తే అయిపోతుంది. వాళ్ళే చేస్తారు, అది వాళ్ళ బాధ్యతనే. నువ్వేమైనా తప్పు చేసిన ఆధార్ కార్డ్ నెంబర్ నువ్వేమైనా తప్పు వేసుకున్నావా? వేసిన దొంగలు వాళ్ళు, వేసిన సన్నాసులు వాళ్ళు, నీకెందుకన్నా అంత టెన్షన్? నేను వాళ్ళకి ఏమన్నా, మీరు నాకు ఆధార్ కార్డ్ నెంబర్ తప్పు కొట్టింది కదా, సరే లోన్ ఎవరికి అడుగుతారు మీరు? ఆధార్ కార్డ్ తప్పు కొట్టిన వాళ్ళ దగ్గర తీసుకోండి, నా దగ్గరికి అయితే వస్తే బాగా అంతే కదా. మరి ఎవరిదో వాని పోయి అడుగుతారు. మరి ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికి వెళ్తుందో వాళ్ళ దగ్గర తీసుకోండి, సరే డబ్బులు ఎట్లా అడుగుతారు మీరు చూస్తాను అని చెప్పి మంచిగా చెప్పిన, ఏం కాదు, నీది అయిపోతుంది. ఇంకొకటి, ఆటో డ్రైవర్ అంటున్నావు కదా, ఎట్లుంది? బస్సులు ఫ్రీ అయినాక ఏమన్నా తగ్గిందా? ఎట్లా ఉన్నది మీ పరిస్థితి చెప్పురి. ఏడైనా మా పరిస్థితి లేడీస్ ఎవరు ఎంతసేపు ఉన్నా బస్ కి వెయిట్ చేస్తుంటారు, బస్ కి ఎక్కుతున్నారు. మీకు అంతకు ముందు లెక్క లేదు అయితే పరిస్థితి? అంతకు ముందు లెక్క లేదన్నా. ఓకే. ఇంకోటి, మరి డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 15,000 ఇస్తామన్నట్టు పెట్టుకోరు కదా మేనిఫెస్టోలో? లేదన్నా, ఏది ఇవ్వలేదు. రైతు బంధు చేస్తున్నాడు, రుణమాఫీ చేస్తలేడు, రైతు బంధు కూడా వెళ్ళేది ఇప్పటి వరకు. ఒకవేళ సంవత్సరానికి ఇంత అని మీకు వృత్తి లెక్క ఇస్తే ఏమన్నా నయమా? కానీ బాగుంటుంది, కానీ అది ఇస్తలేడు, ఇది ఇస్తలేడు. మీరు మీ ఆటో యూనియన్లు ఏం చేస్తున్నాయన్నా? మరి ఇప్పుడు ప్రభుత్వము ఇట్లా ఇది పెట్టి స్కీమ్ పెట్టి ఇప్పుడు మహిళలందరూ కట్టే 50% పాపులేషన్ అటు పంపించినాక ఇక మీకు సగం పడిపోయినట్టు కదా మీ దందా. సగానికి సగం నడవకపోతే మీ బతుకుదారు ఎట్లా? మీ యూనియన్లు ఏం చేస్తున్నాయని అంటున్నా. ఎందుకు బయటకు వస్తలేవు, ఎందుకు అడుగుతలేరు? అంటే కనీసం మీ డిమాండ్లు సాధించుకునేదాకా చేసుకోవాలి కదా. సరే, నేను కూడా మాట్లాడతా, మీ ఆటో డ్రైవర్ల ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి మాట్లాడతా. సరేనా? థ్యాంక్ యూ.